శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మేషరాశి వారి మీద ఏలినాటి శని ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు సాధారణంగా ఒక రాశిలో జన్మించిన వారందరూ కూడా ఒకే విధంగా ఉండే అవకాశం లేదు. దానికి కారణం ఏంటని పరిశీలించినప్పుడు ఒక రాశిలో 3 నక్షత్రాలు అంటే 9 నక్షత్ర పాదాలు ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక్కొక్క నక్షత్రం మీద పుట్టిన వాళ్ళు మళ్ళీ 1వ పాదం 2వ పాదం జన్మించిన వారికి వివిధ రకాలుగా ఈ జాతకం నడుస్తూ ఉంటుంది. సుమారుగా మనకి అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం పూర్తిగా 1వ పాదం అన్నది మేషరాశి వారి మీద మేషరాశిగా తీసుకోవడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఈ భరణి నక్షత్రం వారికి ఏలినాటి శని ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు భరణి నక్షత్రం 4 పాదాలు కూడా మేషరాశిలో ఉంటే అందులో మొదటి పాదం అన్నది మేషరాశిలో ఉంటూ శుక్రుడు అంటే మేషరాశిలో చంద్రుడు ఉంటూ నవాంశలో సింహరాశిలోకి చేరడం జరుగుతుంది. దానివల్ల భరణి నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు చాలా డిగ్నిఫైడ్గా, చాలా హుందాగా, హోదాగా, ఎవరిని ఏ విధంగా కూడా లెక్క చేయకుండా ఒక విధమైనటువంటి ఇండివిజువాలిటీ కలిగి ఉంటారు. అదే భరణి నక్షత్రం 2వ పాదం అన్నప్పుడు ఎలా ఉంటుందంటే అది కన్యా నవాంశలో పడుతుంది. ఈ కన్యా నవాంశ ఏంటంటే ఈ భరణి శుక్రుని యొక్క నక్షత్రం కదా, మరి కన్యా రాశిలో శుక్రుడు నీచపడటం, మరి చంద్రుడు ఆ రాశిలో తన రాశి నుంచి 6వ రాశిలో పడతాడు కాబట్టి భరణి నక్షత్ర జాతకులకి ఎక్కువగా కష్టాలు ఉండడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ నక్షత్రంలో జన్మించినటువంటి స్త్రీలు అంటే 2వ పాదంలో జన్మించిన వారికి చిన్నతనంలోనే హెల్త్ ప్రాబ్లమ్స్, తల్లి ద్వారా ఇబ్బందులు, వీళ్ళని సరిగ్గా పట్టించుకోకపోవడం, ఈ విధంగా ఎక్కువగా 2వ పాదం వారు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక భరణి నక్షత్రం 3వ పాదం వాళ్ళు తులా నవాంశలో పడుతున్నారు. సో దాన్ని బట్టి ఏంటంటే శుక్రుడి స్వక్షేత్రం కాబట్టి చాలా గారాభంగా పెరుగుతూ ఉంటారు అన్నమాట. వీళ్ళు శుభంగా ఈ 3వ నక్షత్రంలో ఎవరైతే జన్మిస్తారో వారికి పుట్టిన దగ్గర నుంచి అన్ని సౌకర్యాలు రావడం జరుగుతుంటుంది. అతి గారాభంగా పెరుగుతూ ఉంటారు. ఇది చాలా అదృష్టం అనే చెప్పచ్చు. మళ్ళా భరణి నక్షత్రం 4వ పాదంలో జన్మించారు అంటే వాళ్ళ వృశ్చిక నవాంశలో పడుతుంది. అంటే అక్కడి నుంచి మేషరాశి నుంచి అష్టమంలో పడటం వల్ల వీళ్ళ జీవితంలో చిన్నప్పటి నుంచి ఇబ్బందులు పడటం, వీళ్ళ తల్లిగారి కష్టాలు, తండ్రి గారు సరిగ్గా పట్టించుకోకపోవడం, చిన్నప్పుడు ఏదో వీళ్ళని ఎక్కువగా శిక్షిస్తూ ఉంటారు. అంటే పిల్లల్ని కొంతమంది కొడతా ఉంటారు. ఆ విధంగా వీళ్ళు చాలా ఇబ్బంది పడతారు బాల్యంలో. అందుకని ఇప్పుడు గమనించాం కదా, ఒకే నక్షత్రంలో జన్మించినప్పటికీ కూడా ఈ 4 పాదాలు వివిధ రకాలుగా ఇబ్బంది పడడం జరుగుతుంటుంది. అంటే ఎస్పెషల్లీ 1వ పాదం 3వ పాదం వెరీ గుడ్, కొంతవరకు ఓకే. 2, 4 పాదాలు ఈ విధంగా కన్యా నవాంశ, వృశ్చిక నవాంశలో పడటం వల్ల ఈ జాతకులకు మళ్ళీ ఒక విధంగా ఉంటుంది. సో ఏదైనా అందరికీ ఒక విధంగా ఉండదు అని చెప్పడానికి మనం ఇది చెప్పడం జరిగింది. ఇక మనకి ఈ ఏలినాటి శని ప్రభావం వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే జాతకుడికి తన దగ్గర అంటే తన జీవితంలో ఎటువంటి మైనస్లు ఉన్నాయి వాటిని అన్నిటినీ సరిచేయడం జరుగుతూ ఉంటుంది. జాతకుడు ఏ విషయం మీద ఎక్కువ అశ్రద్ధ చేస్తుంటే అవి జాతకుడికి దూరం చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే భరణి నక్షత్రం జాతకులకి ఎలా ఉంటుందంటే శుక్ర మహాదశలో వారి జీవితం ప్రారంభమవుతుంది. అంటే ఇంచుమించుగా 1వ పాదం అయితే 20 సంవత్సరాలు, 2వ పాదం 17 సంవత్సరాలు సుమారుగా అటు ఇటు ఉన్నప్పుడు మరి ఎవరైనా భరణి నక్షత్రం మీద పిల్లవాడు కానీ అమ్మాయి కానీ పుడితే వాళ్ళు చాలా వరకు చాలా గారాభంగా, చాలా కంఫర్ట్గా, అన్ని ఇటువంటి లోటు లేకుండా పెరుగుతూ ఉంటారు. ఆ సమయంలో వచ్చినటువంటి ఏలినాటి శని వీళ్ళ జీవితంలో చదువు మీద ఎక్కువ ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది. అంటే వాళ్ళు చదువు నెగ్లెక్ట్ చేసి సినిమాలు, యూట్యూబ్, నెట్, సెల్ ఫోను, ఇంటర్నెట్ వాటి మీద ప్రభావం చూపుతూ మరి శుక్రుడు అట్రాక్షన్ కారణం అవుతుంటాడు అనమాట. ఇతరుల యొక్క ఆకర్షణకి వీళ్ళు లోన్ అవడం వల్ల ఏదో ఒక మాయలో పడి చిన్నతనంలోనే ప్రేమలో పడడం కానీ ఏదైనా ఒక దానికి ఎడిక్ట్ అవుతూ ఉంటారు. కొంతమంది సెల్ ఫోన్కో, కొంతమంది వేరే మాదక ద్రవ్యాలకో ఎడిక్ట్ అవ్వడం అన్నది జరిగే అవకాశం ఉంది. అంటే అలాగని అందరూ ఇలాగ అవుతారు అని మీరు మాత్రం భయపడద్దు. ఇది ఉదాహరణగా మాత్రం చెప్పడం జరుగుతుంది. అదే శుక్ర మహాదశలో సాధారణంగా భరణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ప్రారంభంలోనే ఇంచుమించుగా 20 సంవత్సరం లోపే అయిపోతుంది కాబట్టి తర్వాత పెద్దవాళ్ళకి అవకాశం ఉండదు కాబట్టి ఎక్కువగా వారి యొక్క
ప్రేమ వ్యవహారాలు, విద్య వాటి మీద ఎఫెక్ట్ చూపడం జరుగుతుంది. కాబట్టి మరి కంపల్సరీగా జాగ్రత్తగా ఉండాలి. మోసపోవడం జరుగుతుంది, అంటే ప్రేమించవచ్చు తప్పులేదు, కానీ ఆ ప్రేమ రూపంలో మోసపోయి జీవితాంతం దానికోసం బాధపడవలసి ఉంటుంది. ఇది కామన్గా జరిగే అవకాశం. అలాగే ఈ శుక్ర నక్షత్రంలో జన్మించిన జాతకులకి నక్షత్ర దేవతగా యమధర్మరాజు ఉంటాడనమాట. యముడు ఈ నక్షత్రాన్ని పరిపాలిస్తాడు. అంటే యముడు చాలా నిజాయితీగా, చాలా స్ట్రిక్ట్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. అది అంటే మీరు పొరపడవచ్చు, నక్షత్ర అధిదేవతగా యముడు, నక్షత్రాన్ని పాలించే గ్రహం శుక్రుడు. అంటే శుక్రదశలో ప్రారంభమవుతుంది కాబట్టి శుక్రుడు అనుకుంటాం. ఈ యమధర్మరాజుకి ఏంటంటే చిన్నప్పుడు మరి వాళ్ళు మదరు ఈ యముడిని విడిచిపెట్టి వెళ్ళిపోవడం, సవతి తల్లి పెంచడం, ఈ విధంగా ఉండడం వల్ల ఈ నక్షత్ర జాతకులకి తల్లిగారితో విభేదాలు, ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నది. సాధారణంగా వీరికి కాలుకి సంబంధించిన ప్రాబ్లం అది ఉంటుంది. కొంతమంది కొంత కాలు పొడవుగా పొట్టిగా ఉండడం కానీ, కొద్దిగా కుంటుతూ నట్టం కానీ, లేదంటే ఏదన్నా కారణాంతరాల వల్ల యాక్సిడెంట్ అయి కాలుకి దెబ్బ తగలడం కానీ జరిగే అవకాశం ఉన్నది. అంటే అది ఈ ఏలినాటి శనిలో జరిగే అవకాశం ఉంటుంది అన్నమాట. అంటే సాధారణంగా చాలా అందంగా ఉంటారు ఈ భరణి నక్షత్ర జాతకులు. సాధారణంగా ఏలినాటి శనిలో, ఈ జన్మశనిలో ప్రవేశించే టైంలో ఏదైనా ప్రమాదం జరిగి కొన్నాళ్ళు బెడ్ రిటర్న్ అయ్యే అవకాశం ఉన్నది. అలాగే వీళ్ళ జీవితంలో చిన్నప్పుడైతే ఏదో సవతలు వేరే పెంచుతూ ఉంటారు, మదర్కి దూరం అవుతారు. కొంతమంది మదర్కి దూరమైన వీళ్ళకి జీవితంలో ఏదో ఒక స్త్రీ సహకరించడం జరుగుతూ ఉంటుంది. ఆ స్త్రీ వల్లే వీళ్ళు జీవితాన్ని సరిదిద్దుకొని ఒక మంచి మార్గంలో పడటం జరుగుతుంటుంది. అంటే సుమారుగా వీళ్ళు చదువుకునే టైంలో ఒక మంచి టీచరో, ఒక మంచి క్లాస్మేటో ఈ అబ్బాయిని మంచి దారిలో నడిపిస్తూ, రాని అర్థం చేస్తూ మంచి విద్యావేత్తగా తీర్చిదిద్దడం జరుగుతుంది. అలాగే వీళ్ళు ఏదైనా కొత్తగా ఉద్యోగంలో ప్రవేశిస్తే అక్కడ ఉన్నటువంటి కొలీగ్గా ఉన్నటువంటి అమ్మాయి ఈ జాతకులు పనంతా నేర్పి బాగా క్రమశిక్షణతో ఉండేలాగా చేయడం జరుగుతూ ఉంటుంది. మరి సడన్గా వాళ్ళు వీళ్ళ జీవితం నుంచి దూరం అవుతారు అనమాట. ఎవరైతే అత్యంత ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఈ భరణి నక్షత్ర జాతకులకి సహాయకులుగా ఉంటారో వారు అనుకోకుండా వాళ్ళ జీవితం నుంచి తప్పుకోవడం జరుగుతుంది. వాళ్ళకి పెళ్ళి అవ్వడం వల్ల కానీ, ఉద్యోగం వల్ల కానీ, వేరే కారణాల వల్ల దూరం అయ్యే అవకాశం ఉంది. అంటే ఈ నక్షత్ర జాతకులు ఆత్మీయురాలైనటువంటి ప్రాణంతో సమానమైనటువంటి స్త్రీని దూరం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అది మదర్ అవ్వచ్చు, అక్క అవ్వచ్చు, గురువు అవ్వచ్చు, చెల్లి కూడా అవ్వచ్చు, కొన్ని సందర్భాల్లో కూతురు కూడా కావచ్చు. అంటే కొంతమందికి కూతురు జన్మించిన తర్వాత ఆమె తండ్రి గారి యొక్క అవలక్షణాలు, పేకాట, తాగుడు అన్నీ మాన్పించి మంచి మార్గంలో పెట్టడం కూడా మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాం. అందువల్ల అలా కూడా అవ్వచ్చు. ఏదైనా ఈ ఏలినాటి శని వచ్చే ప్రభావంలో ఈ నక్షత్ర జాతకులు మరి అత్యంత సన్నిహితమైనటువంటి స్త్రీని దూరం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది ఒంటరి జీవితాన్ని కూడా గడపవలసి ఉంటుంది. కొంతమందికి ప్రేమ విఫలమై ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. ఎస్పెషల్లీ ఈ భరణి నక్షత్ర జాతకులకి వివాహ విషయంలో చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. వివాహం జరిగిందా ఎర్లీగా అయిపోవాలన్నమాట. అంటే 22, 23, 21 అంటే పూర్వకాలం ప్రకారం అయితేనే వారి జీవితం చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నది. ఏమాత్రం 21 దాటిందా చాలా ఇబ్బందులు పడవలసి ఉంటుంది. చాలా లేటుగా వివాహం జరగడం, వివాహం జరిగినా కూడా సరైనటువంటి దాంపత్య జీవితం, వైవాహిక జీవితం లేకపోవడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ కారణం కూడా ఇది ఏలినాటి శని జరిగే టైంలో సాధారణంగా వీళ్ళకి వివాహం మీద ఆసక్తి లేకపోవడం, అసలు వివాహం చేసుకోవడానికే ఇష్టపడకపోవడం కూడా జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి మరి సాధ్యమైనంత వరకు అది కూడా గమనించి అవసరమైతే సంపూర్ణ జాతకాన్ని పరిశీలించి తగు విధంగా వివాహాన్ని జరిపించడం మంచిది. అది మగవారికి ఆడవారికి కూడా వర్తించే అవకాశం ఉంది. కాబట్టి మొత్తం మీద ఈ టైంలో వివాహం జరుగుతుంది, కొంతమందికి డిసప్పాయింట్మెంట్ జరుగుతుంది, కొంతమందికి జీవిత భాగస్వామి దూరం అవడం కూడా జరుగుతుంటుంది. అంటే ఏదో విడాకుల వల్ల, వేరే కారణాల వల్ల అనుకోవచ్చు. ఇవన్నీ ఈ సమయంలో జరిగే అవకాశం ఉంది. అంటే ఈ సమయంలో జాతకుడు భార్యని బాగా నెగ్లెక్ట్ చేస్తే భార్య పుట్టింటికి పోయి టాటా చెప్తుంది. ధనాన్ని కొంతమంది చాలా నెగ్లెక్ట్గా చూస్తూ ఉంటారు. కొంతమందికి ఉద్యోగం చక్కగా బ్రహ్మాండంగా ఉంటుంది, సమయానికి టైంకి ఉద్యోగంకి వెళ్లకుండా తరచూ సెలవు పెడుతూ కాలక్షేపం చేస్తూ ఉంటారు. అటువంటి వారికి ఉద్యోగం పోగొట్టుకోవడం కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దేన్నైతే జాతకుడు నెగ్లెక్ట్ చేస్తాడో అది అనుకూలంగా
జాతకుడికి దూరం అవుతుంది. ముఖ్యంగా ఈ భరణి నక్షత్ర జాతకులు శుక్రుడు అధిపతి అవడం వల్ల సినిమా, టీవీ, మీడియా ఇండస్ట్రీకి వెళ్తూ ఉంటారు. అందులో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ సమయంలో అంటే ఏలినాటి శని వచ్చే టైంలో వీళ్ళు బాగా ఓవర్ డామినేట్ చేస్తూ మనల్ని మించిన వాడు ఎవడు లేడు అన్న గొప్పగా విర్రవేగడం జరుగుతూ ఉంటుంది. అటువంటి వారికి తప్పని జన్మశని, ఏలినాటి శని ఏం చేస్తుందంటే అసలు అవకాశాలు రాకుండా చేస్తుంది. వచ్చిన అవకాశాన్ని కూడా పోగొట్టుకునేలా చేస్తుంది. ఒకవేళ ఇచ్చినా కూడా ఆ సినిమా మొత్తం ఇతని వల్ల పాడవడం వల్ల చాలా చెడ్డ పేరు తెచ్చుకోవడం కూడా జరుగుతుంటుంది. అంటే ఎవరైతే ఎక్కువ విర్రవీగుతుంటారో, ఎక్కువ గర్వంగా ఉంటారో వారికి కంపల్సరీగా పనిష్మెంట్ జరుగుతుంది. అంటే భరణి నక్షత్రానికి అటువంటి క్వాలిటీస్ ఉంటాయన్నమాట. అంటే యముడు అధిపతి అవడం వల్ల చాలా అహంభావంతో ఓవర్ డామినేషన్గా ఎవరిని లెక్క చేయకుండా ఉంటారు. అటువంటి వారు ఈ సమయంలో పశ్చాత్తాపం చెందే విధంగా మార్పు రావడం జరిగే అవకాశం ఉన్నది. సో ఈ విధంగా ఈ రాశి వారికి నడుస్తూ ఉంటుంది. బట్ ఏదైనా భరణి నక్షత్రం వారు చిన్న పొరపాటుకి పెద్ద పనిష్మెంట్ చేయవలసి ఉంటుందన్నమాట. ఎప్పుడో ఏదో చిన్న పొరపాటు జరుగుతుంది, దానివల్ల అసలు ప్రేమ జీవితమే భంగం అవుతాం, తల్లి కొడుకుల మధ్య విభేదాలు రావడం. అంటే ఎస్పెషల్లీ ఈ భరణి నక్షత్ర జాతకులకి ఈమె స్త్రీ అయి ఉంటే కుమారుడితో, కొడుకుతో, కూతురుతో విభేదాలు రావడం, లేదంటే ఇది అబ్బాయి అయితే మదర్తో విభేదాలు రావడం, విపరీతమైనటువంటి శత్రుత్వం కలగడం, అలాగే మదరు ఈమెకి ఏదో అన్యాయం చేసి అంటే పిల్లలకి ఏదో అన్యాయం చేసినట్టు వాళ్ళు ఫీల్ అవ్వడం. ఈ విధంగా ఈ భరణి నక్షత్ర జాతకులకి మదర్తో విభేదం అది ఉంటుంది. మదర్ అయితే పిల్లలతో విభేదం ఉండే అవకాశం ఉంది. అది ఈ సమయంలో జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ ఏలినాటి శని సమయంలో జరిగే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు అవి అంటే కొన్ని విధివ్రాత ఎవడో తప్పించలేడు, అవి జరిగే అవకాశం ఉంది. ఇక వృత్తిపరంగా చూసుకున్నప్పుడు వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఈ శుక్రుడు కాబట్టి, శుక్రుడు ధనకారకుడు, పైపెచ్చు నక్షత్రాల్లో 2వ నక్షత్రం కాబట్టి వీళ్ళకి ఎక్కువగా ధనంతో ముడిపడినవి అంటే అన్ని ధనంతోనే కూడి ఉంటాయి. బ్యాంకింగు, ఫైనాన్సు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అలాగే ఆటోమొబైల్ రంగం, అలాగే చలనచిత్ర పరిశ్రమ, అంటే ఏదన్నా ఈ రంగంలో మనం ఉంటే బాగున్ను, ఈ ఉద్యోగం మనకు వస్తే బాగున్ను అనిపించే విధంగా వారి స్థాయి ఉంటుంది. మరి ఈ సమయంలో ఈ జన్మశని నడిచేటప్పుడు ఉద్యోగపరమైన ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా దాన్ని కూడా మనం పరిశీలించవలసి ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ భరణి నక్షత్ర జాతకులకి ఏలినాటి శనిలో జీవితంలో ఏదో విధంగా మీ జీవితంలో ప్రవేశించాలని కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది స్త్రీలైతే ఒక మగవాడు అనుకోవచ్చు, మగవాడైతే స్త్రీ అనుకోవచ్చు. ఇది బాగా అభిమానం చూపించినట్టు, మీరు లేకపోతే మా జీవితమే లేనట్టు, అంటే అదొక మోసం రూపంతో మీ దగ్గర ఉన్నటువంటి సంపదనో, ధనాన్నో, అందాన్నో ఏదో ఒకటి వాళ్ళు ఆశపడి మిమ్మల్ని మభ్యపెట్టి మాయ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. తరచూ కూడా ఈ భరణి నక్షత్ర జాతకులు పొగడ్తలకి లొంగిపోవడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళని బాగా పొగిడితే చిన్న సహాయం చేసినా మొత్తం అర్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ ప్రభావం వీళ్ళ మీద ఎక్కువగా లేకుండా ఈ సమయంలో చూసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ 35-40 ఇయర్స్ లోపు ఉన్నవాళ్ళు ఎక్కువగా ఈ ప్రలోభాలకి మాయలో పడుతుంటారు. కాబట్టి అది జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఏమైందంటే భరణి నక్షత్రానికి శుక్రుడు అధిపతి, ఇది మేషరాశిలో పడింది. ఎవరి జన్మజాతకంలో ఈ శుక్ర కుజులు కలిసి ఉన్న, శుక్రుడు కుజుడు సంబంధించిన రాశిలో ఉన్న, కుజుడు శుక్ర సంబంధించిన రాశుల్లో ఉన్న వాళ్ళకి వ్యామోహం ఎక్కువగా ఉంటుంది. అంటే శృంగార వాంఛలు ఎక్కువగా ఉంటాయి. అంటే కోరికలు ఎక్కువగా ఉండడం వలన వీళ్ళు ఏదో విధంగా ఇతరులు నమ్మడమో, నమ్మి మోసపోవడమో, ఈ విధంగా కొన్ని మానసిక వ్యభిచారాలు జరుగుతుంటాయి. కాబట్టి ఈ సందర్భాలన్నీ ఎప్పుడు వస్తాయంటే ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పుడు ఇవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఏజ్ గ్యాప్ ఉన్నా సరే ఏదో లవ్ అఫేర్లో పడడం, వాళ్ళని ఇష్టపడడం ఇవి జరుగుతుంటాయి. కాబట్టి ఈ విషయంలో కూడా ఏదైనా కొన్ని మన పెద్దలు నిర్ణయించిన వాటిలో కొన్ని కట్టుబాట్లు ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొద్దిగా వయసులో పెద్ద ఉన్న వాళ్ళతో కానీ ఈ విధంగా ఇటువంటి జరగకుండా జాగ్రత్తగా చూసుకుంటే మంచిది. బట్ ఈ నక్షత్ర జాతకులు కంపల్సరిగా లక్ష్మీ అమ్మవారి అధిదేవత కాబట్టి లక్ష్మీ అమ్మవారిని పూజించుకోవడం, స్త్రీలని తల్లి సమాన వ్యక్తులుగా చూడవలసి ఉంటుంది. అది ఎవరైనా సరే చూడగానే ఈ రాశిలో ఉన్నటువంటి అంటే భరణి నక్షత్రంలో జన్మించిన వారికి ఏదో ఒక వ్యామోహం కోరిక నడుస్తుంటుంది. కానీ దాన్ని చంపుకొని ఒక తల్లిలాగా ప్రతి వారిని భావించవలసి ఉంటుంది. అంటే పొరపాటును మనం చూసాం, ఏదో అందంగా ఉందని మనసులో అనిపించింది, కామన్గా అనిపిస్తుంది.
అప్పుడు ఏంటి పరిష్కారం అంటే, మీరు ఏ స్త్రీనైతే అలా విధంగా చూసారో ఆ స్త్రీ యొక్క పాదాలు ఎంబటినే చూసి ఆమె పాదాలకి నమస్కరించినట్టు మీరు మనసులోనే భావిస్తే ఆ దోషం పోయే అవకాశం ఉంటుంది. ఇది ఒక రెమెడీ అనుకోండి. బట్ అలాగే ఈ ప్రభావం పోవాలంటే, ఏలినాటి శనిలో మీకు ఎటువంటి కష్టాలు రాకుండా ఉండాలంటే, ఇందాక చెప్పినట్టు కాకుండా వృద్ధులైనటువంటి స్త్రీలు, అలాగే ఎటువంటి ఆధారం లేకుండా కొంతమంది స్త్రీలు ఉండడం జరుగుతూ ఉంటుంది. అటువంటి వారికి మీరు ఏదో ఒక సహకారం చేయడం మంచిది. అలాగే వృద్ధాశ్రమంలో స్త్రీలకు సేవ చేయడం కానీ వాళ్ళకి అవసరమైనట్టు చేయడం వల్ల మంచిది. ముఖ్యంగా మీ యొక్క అక్కగారు, మీ పెద్ద అక్కయ్య, లేదంటే మీ మేనత్తలు, లేదంటే మీ పిల్లలు, కుమార్తెలు, అంటే ఇప్పుడు మనకి చాలా కాలంగా ఆడపడుచులకి, కూతుళ్ళకి ఈ ప్రతి పండక్కి బట్టలు పెట్టడం, ధనం ఇవ్వడం ఆనవాయితీగా ఉండడం కూడా అంతర్లీనంగా శుక్రుడి యొక్క ఆశీస్సుల కోసం చేయడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ సమయంలో మీరు ఆ విధంగా ఈ ఆడపడుచుల్ని, ఈ మేనత్తల్ని ఆదరించడం వల్ల, వారికి తగు విధంగా సహకరించడం వల్ల ఈ ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడే అవకాశం ఉన్నది. అలాగే కనకదార స్తోత్రం, లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవడం, అలాగే శక్తి పీఠాలని ఉంటాయి కదా మనకి, ఈ ద్రాక్షారామం అని, శ్రీశైలం అని, పిఠాపురం అని చాలా ఉంటాయి. ఆ శక్తి పీఠాలు దర్శించడం వల్ల కూడా శుక్రగ్రహ అనుగ్రహం ద్వారా భరణీ నక్షత్ర జాతకులు లబ్ధి పొంది తద్వారా మేషరాశిలో ఉన్న వారికి విజయం చేకూరే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అలాగే వీళ్ళు ఖరీదైనటువంటి వాహనాలు, కార్లు అవి కొనడం జరుగుతూ ఉంటుంది. బట్ చాలా వరకు అది మంచిదే, కానీ ఎంత అవసరమో అంతవరకు చూసుకుంటే మంచిది. వీళ్ళకి కలిసి వచ్చే అదృష్ట సంఖ్య నెంబర్ 6 అనుకుందాం. అలాగే వీళ్ళు 6 ముఖాల రుద్రాక్ష ధరించడం వల్ల విజయం చేకూరుతుంది. అలాగే వీడి యొక్క ఎప్పుడు కూడా వీళ్ళ దగ్గర ఎంతో కొంత గోల్డ్ వీళ్ళు ఒంటి మీద ఉంటే మంచిది. అది చైన్ గానో, ఉంగరం గానో, గాజు గానో, బ్రాస్లెట్ గానో గోల్డ్ వీళ్ళ దగ్గర ఉంటే శుక్రగ్రహ అనుగ్రహం లభిస్తూ చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంది. స్వస్తి.